తిరుమలలో తలనీలాలు సమర్పించే వారిలో 90% పైగా మగవాళ్లే ఉంటారు. ఆ 10% మంది మహిళలు తమ జీవితంలో సుదీర్ఘంగా కోరుకున్నది జరిగినప్పుడే తలనీలాలు ఇస్తారు. మహిళలకి జుట్టుకి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఆ 10% మంది మహిళల్లో అన్యమతస్థులు ఎవ్వరూ ఉండరు. 100కో కోటికో ఒక్కరుంటారు. అన్నా లెజ్నోవా వంటి వారు. అన్నా లెజ్నోవా రష్యన్. ఆమె పుట్టి పెరిగిందంతా రష్యాలోనే. కానీ పవన్ కళ్యాణ్తో వివాహం తర్వాత ఆమె భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించారు. హిందూ సంప్రదాయాల్ని గౌరవిస్తూ వస్తున్నారు. వారాహి వాహనానికి పూజ చేసినప్పుడు కానీ ఇతర కుటుంబ కార్యక్రమాల్లో కానీ ఆమె హిందూ సంప్రదాయాల్ని 100% పాటిస్తారు. మతం, సంస్కృతి, దేశం వంటి హద్దుల్ని అధిగమించి మానవత్వం గొప్పతనాన్ని అన్నా లెజ్నోవా చాటి చెబుతున్నారు. అన్నా లెజ్నోవా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి. ఆమె తిరుమలకు వస్తున్నారంటే ఆమె వేసే ప్రతి అడుగుని నిశితంగా పరిశీలిస్తే ఏ చిన్న అంశం దొరికినా వివాదాస్పదం చేస్తారు. కానీ ఆమె వ్యవహరించిన తీరు ప్రతి ఒక్క హిందువుని చేతులెత్తి నమస్కరించేలా చేసింది. మానవీయ విలువలు, పరమత సహనం, భక్తి శ్రద్ధలతో పాటు సమాజ సేవలో తనని తాను ఒక ఆదర్శంగా నిలిపిన విధానం ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని అందించింది. అన్నా లెజ్నోవా క్రైస్తవ మతస్థురాలైనప్పటికీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ సంప్రదాయాల్ని గౌరవిస్తూ అవసరమైన డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి తలనీలాలు సమర్పించి సోమవారం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆమె కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినందుకు కృతజ్ఞతగా చేసిన మొక్కు. ఇది కేవలం ఒక వ్యక్తిగత భక్తి కాదు. హిందూ సంప్రదాయాల పట్ల ఆమె చూపిన గౌరవం సమాజంలో ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప సంకేతం అనుకోవచ్చు. మతం ఒక వ్యక్తి ఆధ్యాత్మిక భావాలను నిర్దేశిస్తుంది, కానీ అది ఇతర మతాల పట్ల గౌరవం, సహనానికి అడ్డంకి కాకూడదు. తన మత విశ్వాసాల్ని కొనసాగిస్తూనే హిందూ సంప్రదాయాల్ని ఆదరించడం ద్వారా ఆమె పరమత సహనం, సామాజిక సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఆమె చేసే పనులు ప్రజలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఏ మతాన్ని అనుసరించినా ప్రేమ, దయ, సేవ ద్వారా సమాజాన్ని మెరుగుపరచొచ్చు. అన్నా లెజ్నోవా వసుదైక కుటుంబం అనే భావనను నిజం చేస్తూ సమాజంలో ఒక శాశ్వతమైన ముద్ర వేశారు. అన్నా లెజ్నోవా కేవలం ఆధ్యాత్మిక చర్యలకే పరిమితం కాలేదు. ఆమె అనాథ పిల్లలకి సహాయం చేయటం, వారితో కలిసి పుట్టినరోజులు జరుపుకోవటం వంటి మానవీయ కార్యక్రమాల ద్వారా సమాజంలో ఒక గొప్ప మార్పుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చారని అనుకోవచ్చు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సతీమణిగా ఆమె చూపించిన హిందుత్వంపై అభిమానం కొత్త చర్చలకి కారణమవుతోంది. మన రాష్ట్రంలో కొంతమంది ముఖ్య నేతలు హిందువులు కారు, కానీ తాము హిందువులమని నమ్మించడానికి అనేక డ్రామాలు వేస్తూ ఉంటారు. ఇటీవల కల్తీనే వ్యవహారం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్లాలనుకున్నారు. అక్కడ ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగా ఆగిపోయారు. ఎందుకంటే తాను హిందువునేనని అంటారు. ఆయన హిందువో కాదో అందరికీ తెలుసు. ఆయన కుటుంబ సభ్యులు హిందూ దేవుళ్ళ నీడని కూడా తాకరు, ప్రసాదం కూడా తినరు. జగన్మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి ఎప్పుడూ హిందూ పండుగల్లో పాల్గొనలేదు. ఇంటి ముందు సెట్టింగులు వేసుకొని పాల్గొన్నట్లుగా నటిస్తారు. ఇంటి ముందు వేసిన సెట్టింగ్లోనూ ప్రసాదం పూజారి ఇస్తే తిన్నట్లుగా నటిస్తూ పక్కన పడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రసాదం కూడా తినకుండా తాము హిందుత్వాన్ని ఆచరిస్తామని నమ్మించేందుకే, మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్న వారికి అన్నా లెజ్నోవా చర్యలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి. ఆమె శ్రీవారి అన్నప్రసాదం భక్తులందరికీ ఓ పోటిచ్చారు. అందుకోసం 17 లక్షల రూపాయలని కుమారుడి పేరుతో విరాళమిచ్చారు. ఆ అన్నప్రసాదాన్ని ఎంతో భక్తిగా స్వీకరించారు కూడా. తమ మతాన్ని అంగీకరించి పరమతాన్ని గౌరవిస్తే ప్రజలు కూడా గౌరవిస్తారు, కానీ డ్రామాలాడితే గౌరవించరు. ఇలాంటి వారంతా అన్నా లెజ్నోవాని చూసి నేర్చుకోవాల్సిందని చాలా మంది అభిప్రాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.